రామారావు గారి సినిమాలో ఎప్పుడో రామారావు గారు వాణిశ్రీ నటించిన జీవిత చక్రం సినిమాలో పాట కూడా చెప్పాడు ఏంటండి. అలాగే రామారావు గారు అభిమాని కాబట్టి రకరకాల పేర్లు, సినిమా పేర్లు, ఆ సందర్భాలు అన్నీ చెప్పగలుగుతారు. అలాంటి ఫ్యానిజం ఇప్పుడు ఎందుకు లేదంటే ఉంది. ఇప్పుడు సైకో ఫ్యానిజం ఉంది. అది రామారావు గారు కానీ, నాగేశ్వరరావు గారు కానీ, ఎస్వి రంగారావు గారు కానీ, కృష్ణ శోభన్ బాబు గారు, కృష్ణ గారు కానీ అలాంటి అభిమానం ఎందుకు వచ్చిందంటే అప్పట్లో ఇప్పుడున్న వినోద సాధనాల్లో అప్పుడు సినిమా ఒకటే వినోద సాధనం. ఒక 30-40 ఏళ్ల క్రితం, 50 ఏళ్ల క్రితం సినిమా మాత్రమే వినోద సాధన. నాటకాలు, సినిమాలు, బుర్రకథలు, హరికథలు, ఈ కాలక్షేపంతో పాటు వినోద సాధనం ప్రజలకు ఒక రకంగా ఆకర్షణ, అందులో లీనమైపోయేవారు. ప్రజలను చాలా ఆకట్టుకున్నారు, ప్రజలను రంజింపజేశారు, మానసికోల్లాసం కలిగించారు. అందులో పై చేయి రామారావు గారు. మన కళల రాకుమారుని చూస్తాం ఆయనలో. మన కళల రాకుమారుడు, రాజకుమారుడి గురించి కథలు మన తల్లిలో, తండ్రో, తాతో ఏదో చెప్పారనుకో. అనగనగా ఒక రాజుగారికి ఒక కుమారుడు ఉన్నాడు, పంచకళ్యాణి గుర్రం మీద వెళ్తున్నాడు అనగానే మన రామారావు గారు గుర్తుకొచ్చేలాగా ఆయన ఆహావభావాలు అని ఎపీరియన్స్ అలా ఉండేది. ఇప్పుడు మనం ఒక దేవుడు రాముడి గురించి చెప్పినా, కృష్ణుడి గురించి చెప్పినా మనకు అప్పకం రామారావు గారు కనిపించేలాగా ఆయన అభినయం, ఆహార్యం అలా కనిపించేది. ఖచ్చితంగా మనతో మమేకం అయిపోతారు వాళ్ళు. వాళ్ళకి ఎండార్స్ అయిపోతాం మనం. ఇది ఎంత గొప్ప విద్యావేత్త, విద్వాన్ అయినా సరే ఆయన కూడా అతీతుడు కాదు దీనికి అనేటువంటిది ఆయన చెప్పాడు. ఇప్పుడు పరిస్థితి ఏంటి? సమాజం మారింది, కాలక్రమేణా సామాజిక పరిస్థితులు మారినాయి, విజ్ఞాన శాస్త్రం అభివృద్ధి, సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చింది, ప్రపంచం చేతిలోకి వచ్చేసింది. మన అభిమానాలు, అభిప్రాయాలు, మన జీవన విధానం, సంప్రదాయాలు అన్నీ మార్పు చెందుకుంటూ వస్తూ ఉన్నాయి. దానిలో భాగంగా సినిమాలు కూడా వాళ్ళకి ఇప్పుడున్న సమాజానికి తగ్గట్టుగా వాళ్ళు తీస్తున్నామని చెప్తారు. కానీ వాళ్ళు సమాజంలో అసభ్యత తావు లేకుండా సంప్రదాయబద్ధంగా తీస్తే కూడా ఆడిన సినిమాలు ఉన్నాయి, సక్సెస్ అయినాయి. వాళ్ళ ద్వారానే వాళ్ళు వెళ్తూ ఉంటారు. డెఫినెట్గా కొబ్బరికాయ నీళ్లు తాగుతారు, కోకోకోలా కూడా తాగుతారు. కొబ్బరి నీళ్ళు దేవుడు గాడ్స్ గిఫ్ట్, దేవుడిచ్చిన స్టెరిలైజ్డ్ వాటర్ అది. కానీ మనం డబ్బులు ఇచ్చి కొనుక్కుంటాం, ఇంకొక మంచినీళ్ళు కూడా డబ్బులు ఇచ్చి కొనుక్కుంటాం, లేదా కూల్ డ్రింక్ తాగుతాం, విషాన్ని కొనుక్కుంటాం డబ్బులు ఇచ్చుకొని. రెండు దాహం తీరుతాయి, ఒకటి మేలు చేస్తుంది, ఒకటి హాని చేస్తుంది. అలాగే ఈ సినిమాలు కూడా కొన్ని మంచి మానసికోల్లాసం, హాస్యం, కామెడీకి ఉందనుకోండి, సంతోషంగా కడుపుబ్బ నవ్వుకుంటాం, ఒళ్ళంతా కదిలిపోయేలా నవ్వుకుంటాం, ఒక రకమైన రిలీఫ్ వెలుగుతుంది మెదడుకి. అలాగే మనకు నచ్చిన సుందర దృశ్యం కనిపించింది అనుకోండి, ఒక మధుర కావ్యం లాగా చిత్రీకరించడం అనుకోండి, ఒక శ్రవణానందకరమైన ఆహ్లాదకరమైన వాతావరణంలోకి వచ్చిన మంచి ఘంటసాల గారి మ్యూజిక్, లేకపోతే మంచి ఇప్పుడున్న వాళ్ళు కూడా మంచి మ్యూజిక్ విన్నాం అనుకోండి, సంగీతం మనిషిని ఒక రకంగా లోకాలు తీసుకెళ్తుంది. ఊహాజనితమైన రవి కాంచిన చోట కవి కాంచినట్టు మనం ఊహకు అంతు ఉండదు, ఏదైనా ఊహించుకోవచ్చు. అలాంటి పరిస్థితులు కూడా ఉన్నప్పుడు ఈ సినిమాలు, హీరోలు ఎప్పటికప్పటికి తేడా ఏంటంటే ఎన్టీ రామారావు గారు కానీ, నాగేశ్వరరావు గారు కానీ 300 సినిమాలు, 250, 300, కృష్ణ గారు అయితే 360, 70 చేసి కరెక్టే. ఇప్పుడు 50 సినిమాలు తీస్తారా లేదా అనేది 25 ఏళ్ళు కెరీర్ పెట్టుకుని 10, 15, 30 సినిమాలు తీస్తారంటే వీళ్ళ పరిస్థితి గమనించాలా. చిరంజీవి బాలకృష్ణ గారు, నాగార్జున, వెంకటేష్ గారు ఈ తరం కూడా బాగానే 100 సినిమాల్లో బాగానే చేశారు వాళ్ళు. సినిమా తర్వాత సినిమా తీద్దామనే దరిద్రం పట్టుకుంది ఫస్ట్. తర్వాత ఒక్కో సినిమా సంవత్సరం తీసారు, తర్వాత 2 సంవత్సరాలు తీస్తాం, 3 ఏళ్ళు కూడా పట్టేస్తున్నాయి. ఇక్కడ సినిమా థియేటర్లోకి పని ఉండదు, అందులో పనిచేసే కార్మికులకు పని ఉండదు. పని లేదు కాబట్టి 3 రోజుల డబ్బులు ఒక రోజు ఇచ్చేయమంటారు. ఆ సినిమా తీసి ఓడికి నష్టం. ఇప్పుడు సినిమా తీసి ఆ డబ్బులు అట్టుకొచ్చి ఓడికి అసలు విలువ లేదు అంటున్నారు. అక్కడ మొక్కేసి కళ్ళు మూసుకోరా అన్నట్టు నువ్వు డబ్బులు పెట్టేసిపోయి గుమ్మవతలు నిలబడమంటున్నారని చెప్పేసి ఎవరో ఒక డైరెక్ట్గా చెప్పాడు.
మురళీమోహన్ గారు చెప్పాడు డైరెక్ట్గా అతడు సినిమాకి త్రివిక్రమ్ అలా అన్నాడు, మీరు ఉంటే మాకు టెన్షన్ అండి. టెన్షన్ ఏంటి, ఆయన ఉంటే నువ్వు టెన్షన్ పడితే నువ్వు ఇన్ని లక్షల మందికి ఎలా చూపిస్తావు సినిమా? నేను స్టోరీ నీకు నేను ఒక్కడనే ఒప్పించలేకపోతే చెప్పి విధానంలో నువ్వు లక్షలాది కోట్లాది మంది ఎలా చూపిస్తారు అనేటువంటి కామన్ సెన్స్ అది. ఒక్కొక్కరికి అదృష్టం కలిసి వస్తుంది. పాత సినిమా 40 ఏళ్ళ క్రితం సినిమా ఇప్పుడు ఎవడో చూడ కదా అని అందులోంచి లాగేసుకోవచ్చు. బోల్డ్ బెనిఫిట్స్ ఉన్నాయి ఇప్పుడు ఉన్నవాళ్ళకి, అప్పుడు అలా కాదు కదా. ఏకవేర సినిమా తీసిన వాడికి ఏమి ఉండదు. అంతకుముందు ఎవడ తీసి ఉండడు, ఆడ తీయలేదన్నా మాయాబజార్ తీసినా కానీ. ఇప్పుడు మాయాబజార్లో వీళ్ళు లాగేసుకోవచ్చు ఇక్కడ ఉన్నవాడు. అవునా కదా. ఇప్పుడు 40 ఏళ్ళ క్రితం సినిమాలు మీరు చూసి ఉండకపోవచ్చు, ఆ ప్రింట్లు అందుబాటులో లేవు. అందులో కొంచెం మొక్క తీసేసుకోవచ్చు మీరు. అదే ఇదేట్రా అని అడిగిపోలేడు, అడిగితే ఆమె తీసాం. క్రియేటివ్ ఫీల్డ్ వాళ్ళకి ఆలోచన వచ్చింది, మాకు ఈ ఆలోచన వచ్చింది అంటారు. అన్నట్లుకన్నా పెద్ద దరిద్రం ఏంటంటే పార్ట్ 1, 2 సినిమా అంతా చూడటానికి డబ్బులు ఇస్తాం మనం. ఇంటర్వెల్ దాకా చూపించి అయిపోయింది, మళ్ళీ దానికి మళ్ళీ 2 ఏళ్ళు ఆగి 2 అంటాం. అప్పుడు 2.5 గంటలు అయిపోద్ది కదా అప్పటిదాకా. అలా కాదు కదా, 2.5 గంటలే ఇంటర్వెల్ దాకా చూపిస్తున్నారు వాళ్ళు. శుభం కార్డు పడాలా. ఇప్పుడు సినిమా కంక్లూజన్ తీసుకురావాలి కదా. ఇదో పెద్ద సాడిస్టిక్ మెంటాలిటీ అండి. ది ఎండ్ అను శుభం కదండి. ఒక కథ ఉంది, కథ చెప్పడం మొదలు పెడతావు నువ్వు. అది నీకు డబ్బులు ఇచ్చి నీ దగ్గర వినోదం కొనుక్కుంటున్నాడు, ఆడికి నువ్వు తలపోటు తెప్పిస్తావు, నీకు నీ అర్థం కదా. దాన్ని కేసు నమోదు చేయాలి. ఇప్పుడు నువ్వేం చేస్తావు, ఇంటర్వెల్ దాకా చూపించినట్టే కదా. అర్ధాంతరంగా వదిలేసి ఆడెవడో చెప్పుకో నువ్వు, మళ్ళీ 2 ఏళ్ళు ఆగిరా. ప్రేక్షకులందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే, ఎవడన్నా పార్ట్ 1, 2 అంటే కనుక ఆ 2 సినిమాలు రిలీజ్ అయిన తర్వాత ఓటీటీలో చూడండి. డబ్బులు ఇచ్చుకుంటుంది దండగా, డబ్బులు బొక్క. అదేంటి సార్ ఇప్పుడు వాటికే కదా క్రేజ్. అది తగ్గించుకోమని చెప్తున్నాను నేను. తగ్గించుకుంటే మారుతారు వాళ్ళు కూడా. ఇప్పుడు మానేలేదా జనాలు సినిమాకి వెళ్తాం, మానేలేదా థియేటర్లకి? ఓటీటీలు అలవాటు పడిపోయారా? ఇదివరకు థియేటర్ బుకింగ్ కార్డు దెబ్బలాడుకునే వాళ్ళు, ఇప్పుడు ఆన్లైన్లో తీసుకుంటున్నాం టికెట్లు. అలా చూసుకుంటాం, దొరకకపోతే రేపు వెళ్దాం అనుకుంటున్నాం. అంతే. అవునా కదా. మార్పు వచ్చింది లేదా? ఇది ఎందుకు సాధ్యం కాదు? పొరపాటున ఏమన్నా పార్ట్ 2 అన్నాడు అనుకో, పార్ట్ 1, పార్ట్ 2లు గట్రా మొదలెట్టే సీక్వెల్ పర్లేదు. ఇంకా ఆ సినిమా అక్కడికి ముగించి దాన్ని మళ్ళీ ఆ పాత్రలు ఏం చేస్తున్నాయి అనేటువంటిది మళ్ళీ తీస్తే పర్లేదు. ఇంకా అంతేగాని సగం ఆపేసి కొంతమంది డైరెక్టర్ల తాలూకు వికారం ఏంటి తెలుసా? లాస్ట్లో అలా వదిలేసిపోతాడు, వాళ్ళు వేసి వెళ్ళిపోతున్నట్టు చూపిస్తాడు. ఆ సినిమా ఎండ ఉండదు. ఓ దెయ్యాల సినిమా ఉంటుందండి, దెయ్యం దొరికేద్దే తరివేశారు అంటాడు, అమ్మాయి అనుకుంటాడు ప్రేక్షకుడు. మళ్ళీ తలుపు తీసుకుని ఇంత ముఖం కనపడుద్ది అంటే ఆ సినిమా ఇంకా ఉందన్నట్టు అన్నమాట. దానికి శిక్ష వేయాలి, వాళ్ళు ఫైన్ వేయాలి. ఇది ఆలోచించాలి ఎవడన్నా సరే సినిమా అభిమానులు. వాళ్ళ వికారాన్ని, వాళ్ళ తాలూకు పైశాచిక మనస్తత్వాన్ని ప్రేక్షకుల మీద రుద్దటాన్ని మనం క్షమించకూడదు. అంటే ఏంటి వాళ్ళ ఉద్దేశం ఏంటి అట్లా చూపి? సాడిస్ట్ మెంటాలిటీ అండి. ఇప్పుడు బాలచంద్ర గారు కూడా అలాంటి. నేను ఆయన నిందించను కానీ గొప్ప కావ్యం తీస్తాడు. మరో చరిత్రను ఒక మంచి కావ్యం, మహాకావ్యం తీసాడు. ఒక రకంగా అప్పటి యూత్ని ఉర్రూతలోగించాడు. చివరి నడతను చంపేసి గుండ్లు పిండేస్తాడు. మీ చేతిలో మన ఏదో సినిమాలో గుండ్లు నెల పిండేస్తూ ఉంటుంది చెయ్యట్టేసి, అలా పిండేసాడు అందరినీ. అది నేరం కాదు. అంతమందిని నువ్వు ఏడిపించాల్సిన శిక్ష, నువ్వు సాడిస్టిక్ మెంటాలిటీ ఉంటేనే చేస్తాడు ఆ పని. మరో చరిత్ర చూడండి, మీరు చూడలేదు. మీరు చూడండి, చూస్తే మీరు పచ్చిబూతులు తిట్టుకుంటారా? మీరు ఎందుకు సినిమాని సినిమాగా చూడకుండా? అదేనండి, సినిమాని ఎందుకు వెళ్తాం? మీరు సినిమాకి ఎందుకు వెళ్తారు చెప్పండి? వినోదం కోసం. ఆ వినోదం లేకపోతే ఏం చేయాలి? చివరి వరకు తీసుకెళ్ళి కొంతమంది భయపడడానికి వెళ్తారు, కొంతమంది ఆడడానికి వెళ్తారు. అవన్నీ మీరు పూర్తిగా అనుభవించకుండా మీకు నెత్తిమీద ముసుకేస్తే అంత సాడిస్టిక్ మెంటాలిటీ అంటుందండి. అంటే ఇప్పుడు బిజినెస్లు పెంచుకోవటంలో భాగంగా అది బిజినెస్ సూత్రం కూడా లక్కీగా ఈ సినిమా హిట్ అయింది. లేదా మటాష్ అయిపోతాడు నిర్మాత. కథ అన్నీ సుఖాంతం అవ్వకూడదు, అవ్వాలని రూల్ ఏం లేదు. దుఃఖాంతం అయితే దుఃఖాంతం అవుద్ది అనేటువంటి లీడ్ సీన్స్ ఇస్తారు కొన్ని సినిమాల్లో చూసుకొని కావాల్సి దిగ్దర్శకులు. ఆ సినిమాలు దుఃఖాంతమైన సినిమాలు హిట్ అయినవి ఉన్నాయి. ఏంటంటే దానికి ముందుగా ప్రిపేర్ అయి ఉంటావు నువ్వు. ఒక రకమైన అమర్పణ బాగా తీశారు. అది ప్రతి అంశం, ప్రతి ఫ్రేమ్ అద్భుతంగా ఉంటుంది. మీరు ఎక్కడో హట్ అయినట్టున్నారు. నేను హట్ అవ్వడం కాదండి, నేను హట్ అవ్వలేదు. నేను ఆ సినిమా చూసి ఆ దర్శకుడు తాలూకు మా మానసిక పరిస్థితి నేను మా అనుమానం వచ్చింది. అది చాలా గొప్ప దర్శకుడు. రజనీకాంత్, కమల్ హాసన్ లాంటి వాళ్ళు అందరినీ తయారు చేశాడు. ఆ విజయాల వల్ల అతని తాలూకు ఈ మరో కోణం బయటకు రాలేదు. ఇది చాలా తీవ్రమైన విమర్శ.
నన్ను చాలామంది తిట్టుకోవచ్చు సినిమా అభిమానులు, ఆ సాంకేతిక నిపుణులు. కేబాల్ ఆ సినిమాయే కదా, అంతులేని కదా, ఎంత పీడించేస్తాడండి ఆ సరిత. మీరు ఆ సినిమాలు చూస్తే తెలుస్తుంది. నేను చెప్పిన దానికి మీరు చెప్పింది కరెక్ట్ అంటారు. మీరు కావాలంటే చూడండి, యూట్యూబ్లో ఉంటాయి.